श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత ఔషధము శక్తివంతమైనది అగుచో రోగము సంపూర్తిగా నయమైపోవును. శ్రీకృష్ణుని అనుపమ అనుభవ జ్ఞాన భేషజముచే అర్జునుని భవరోగము సంపూర్తిగా వినాశనముందినది. తాను ప్రయోగించిన ఔషధము యొక్క ప్రభావమెట్టిదో తెలియను గనుకనే భగవానుడు ధైర్యముగా నీ రోగము శమించినదా అని అడగగలిగిరి. నష్ట అని అడుగక ప్రనష్ట అని అడుగుటచే నీ అజ్ఞాన వ్యాధి సంపూర్తిగా నశించినదా అని భగవానుడు ప్రశ్నించిన వారైరి. భగవానుని ఆ ప్రశ్నకు అర్జునుడు సమాధానము పొందుతున్నారు. నష్టో మోహస్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఓ శ్రీకృష్ణ, మీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది, జ్ఞానము ఆత్మస్మృతి కలిగినది, సంశయములు తొలగినవి. ఇక మీ ఆజ్ఞను నెరవేర్చెదను. ఇక్కడ నీ అజ్ఞానము నశించినదా అని ప్రశ్నింప అర్జునుడందులకు చక్కని సమాధానమును చెప్పిరి. నా అజ్ఞానము మోహము అంతరించినది అని అతడు స్పష్టముగా చెప్పివైచెను. అర్జునుడు దేహభ్రాంతితో కూడి ఉన్నవాడై కర్తవ్యములను విస్మరించియున్న సందర్భమున శ్రీకృష్ణమూర్తి అతనికి యథార్థతత్వమును ఉపదేశించిరి. రోగికి ఔషధమును సంగిన సందమున ఇతడ వైద్యుడు గొప్పవాడు, ఔషధము గొప్పది. ఇక్కడ ఎవరైనా సరే ఈ లోకంలో అర్జునుడు వలె ప్రతివారు కూడా దేహభ్రాంతితో ఉన్నప్పుడే మనకి సందేహాలనేది తవ్వాలక్ష తయారవుతూ ఉంటాయి అన్నమాట. మన సందేహాలన్నీ అనుమానాలన్నీ ఎందుకు తయారవుతూ ఉంటాయి అంటే దేహము నేను అని దేహ పరిధినే ఆపాదించుకున్న ఏ జ్ఞాన స్వరూపమే మనమైతే ఆ జ్ఞానం అనే మనం అనుకోకుండా, జ్ఞానంగా మనం ఉండకుండా ఈ దేహమే నేను అనుకొని ఉన్నంతసేపు మనకు ఈ లోకానికి సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న ఈ దృశ్యరూపకము, ఈ దృశ్యరూపకములో అనేక రకాలైన సందేహాలు, అనేక రకాలైన అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరికి కూడా సంభవించే యొక్క విషయమే. అయితే ఇక్కడ శ్రీకృష్ణమూర్తి నీ అజ్ఞానము నశించినదా అంటే ఏదైతే నీ దేహభ్రాంతి ఉన్నదో ఆ దేహభ్రాంతి అనేది నశించినదా అని అర్జునుడిని ప్రశ్నింప. అంటే ఇప్పటిదాకా గీతా ప్రబోధం మొత్తం ప్రబోధించిన తర్వాత ఏదైతే నీ దేహభ్రాంతితో కూడుకొని వీళ్ళు నా వాళ్ళు, ఇది అంతా నేను చెయ్యాలి, ఇదంతా నా బంధుత్వము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇట్లా ఈ లోక వ్యవహారానికి సంబంధించిన
ఏ భావనలైతే ఉన్నాయో ఆ భావనలన్నీ అర్జునుడు పలికిన యొక్క విషయమే. అదేవిధంగా లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ లోకానికి సంబంధించిన ధర్మాలంటే ఈ కదా, మనం ఇటువంటి ధర్మము ఇటువంటి అధర్మము అని ఈ లోకానికి సంబంధించిన ధర్మాలు మనం కూడా ప్రతి ఒక్కరము కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ లోకం అంటే ఏంటిదంటే శరీరానికి సంబంధించిందే ఈ లోకం. అయితే వాస్తవమైన భగవత్తత్వం ఎటువంటిది అంటే శరీరము కాదు, శరీర ఇంద్రియాదులు కాదు, శరీర ఇంద్రియాదుల్లో సూక్ష్మంగా ఉండే మనస్సు కాదు, ఈ మనస్సుకి ఇంద్రియాదులకి దేహానికి విలక్షణంగా ఉండే ఏ జ్ఞానమాత్రంగా ఉండే యొక్క జ్ఞాన స్వరూపమే మనము కానీ వాస్తవకంగా దేహం కాదు. అది మనం కానీ దేహాన్ని మనం అనుకొని ఉన్నప్పుడే మనకి ఈ సమస్యలు అనేది మొత్తం తయారవుతున్నాయి. దాన్ని గురించే భగవానుడు ఇక్కడ అర్జునుడికి ఈ దేహంతో కూడుకున్న విధానాన్ని, ఈ దేహానికి సంబంధించిన వాస్తవమైన తత్వాన్ని సంపూర్తిగా బోధించిన తర్వాత నీ అజ్ఞానం అనేది సంపూర్తిగా నశించినదా అని అర్జునుడిని ప్రశ్నించటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా మరి మన అజ్ఞానము నశించాలి అంటే శ్రీకృష్ణుడు బోధించిన ఏ భగవద్గీత అయితే ఉన్నదో ఆ భగవద్గీత అటువంటి యుద్ధ సమయములో అర్జునులకు బోధించినప్పుడు ఆ అర్జునుడికి కలిగిన సందేహాలు మొత్తం సంపూర్తిగా నశించి ఈ దేహాన్ని నేను కాదు వాస్తవమైన జ్ఞానస్వరూపాన్నే అని అటువంటి జ్ఞానాన్ని పొందిన యొక్క విషయము మనకు ఇక్కడ విదితమగుతూ ఉన్నది. మనకే కూడా ఈరోజు కూడా ఎవరైనా మహాత్ములు మనకి సద్గురువులు కానీ తటస్థించితే మనకు అటువంటి తపన, అటువంటి యుక్తి అంటే అటువంటి ఆసక్తి అంటే భగవంతుని పైన ఆసక్తి ఏ ఎప్పురికైతే మనకు కలుగుద్దో ఆ భగవంతుని పైన ఆసక్తి కలిగినప్పుడు ఈ దేహం పైన విరక్తి అనేది తప్పనిసరిగా కలగాల్సిందే. అటువంటి ఈ దేహం మీద విరక్తి కలిగి భగవంతుని మీద ఆసక్తి కలిగిన ఏ మానవుడైనా సరే, ఎవరైనా సరే సద్గురువుల ద్వారా పెద్దలను ఆశ్రయించి ఆ పెద్దల యొక్క ప్రబోధం ద్వారా ఈ అసత్తుని, ఈ శరీరం అనే అసత్యాన్ని అసత్యంగా చూడటం, సత్యమైన వాస్తవమైన జ్ఞానస్వరూపం ఆత్మస్వరూపమే తానని నిశ్చయించుకున్న ఎవరమైనా సరే తప్పనిసరిగా తన అజ్ఞానం అనేది సంపూర్తిగా తొలగిపోయింది అని నిస్సందేహంగా చెప్పగలుగుతారు. ఎందుకు అంటే అజ్ఞానం అంటే శరీరమే నేననుకుని భావించేదే, శరీరమే ఇక్కడ లోకము అంటే, శరీరమే ఇక్కడ ప్రపంచము అంటే, శరీరమే ఇక్కడ కనీసం జనన మరణాలతో కూడుకున్న జగత్ అంటే. కాబట్టి ఇది వాస్తవకంగా ఆత్మతత్వంలో ఈ శరీరమే నేననుకునేది లేనే లేదు. ఉండేది మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అటువంటి పరమాత్మ స్థితిని, ఈ దేహానికి సంబంధించిన లేమిని, ఈ రెండింటినీ ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండింటినీ విడమరిచి ఈ దేహం యొక్క లేనితనాన్ని ఏ విధంగా అన్నది అనేక కోణాల్లో వివరించి దీని లేనితనాన్ని వివరించుకుంటూ ఉండ వస్తువు వాస్తవమైన ఆత్మతత్వాన్ని నిరూపణ చేసుకుంటూ వచ్చిన గీతే ఈ భగవద్గీత. ఈ యొక్క సంఘర్షణ ద్వారా అంటే ఈ యొక్క ప్రబోధం ద్వారా అర్జునుడికి ఏమి తొలగిందంటే ఈ శరీరమే నేను అనుకొని ఈ ప్రపంచానికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తొలగిపోయి తన కర్తవ్యం ఏదైతే ఉన్నదో, ఆ యుద్ధానికి వచ్చిన కర్తవ్యం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధాన్ని ఇక నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను అని పలికిన యొక్క విధానమే ఇక్కడ నష్టోమోహ స్మృతిర్లబ్ధ అన్నదానికి తితోస్మి స్మృతిర్లబ్ధ తితోస్మి గత సందేహ, నాకు నా సంశయాలు మొత్తం కూడా తొలగిపోయినాయి మీ దయ వల్ల అని సంపూర్తిగా ఇక్కడ భగవానుడికి తన యొక్క విషయాన్ని తెలియజేయటం జరిగింది. మరి ఇటువంటి
ఇటువంటి యొక్క ప్రబోధం, ఆ ప్రబోధం ద్వారా తొలగిపోయే మన అజ్ఞానం ఈ ప్రతి ఒక్కరికి కూడా జరగవలసిందే. ఎందుకు అంటే మనం ఈ అజ్ఞానంలోనే జీవిస్తూ ఈ శరీరమే నేననుకొని ప్రతి ఒక్కరము కూడా జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ శరీరం నేననుకొని జీవించే ప్రతి ఒక్క జీవుడికి ఈ అజ్ఞానం అని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. అజ్ఞానం అంటే ఏంది? ఈ రోజుండి రేపు లేకుండా పోయేది. అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కనపడకుండా ఉండేది, కొద్దిసేపు ఒక రకంగా ఉండి మరి తర్వాత మళ్ళీ ఇంకొక రకంగా మారేది. ఈ తీరుగా మార్పులు చేర్పులు చెందుకుంటూ ఉండేది. కొద్దిసేపు కనపడి కొద్దిసేపు కనపడకుండా ఉండేది. ఒకసారి ఒక రకంగా ఉండి ఒకసారి ఒక రకంగా మారేది. ఈ రకంగా ఏ తీరుగా ఈ మార్పులు చేర్పులు జరిగేది ఏదైతే ఉన్నదో ఇది అజ్ఞానం అంటే. అయితే అది మార్పులు చేర్పులు జరగటం అనేది తాను సహజమైనప్పుడు ఈ శరీరతత్వాన్ని అది నిజమనుకోవటం ఏదైతే ఉందో అదే ఇక్కడ అజ్ఞానం అన్నా మాయ అన్నా కూడా. మరి ఇప్పుడు మనం ఎవరం ప్రతి ఒక్కరం కూడా దేంట్లో జీవిస్తూ ఉన్నాము అంటే ఈ అజ్ఞానంలోనే జీవిస్తున్నామని సంకోచం లేకుండా చెప్పచ్చు. లేదు, ఈ అజ్ఞానం అనేది లేదు అని అంటే ఉండేది జ్ఞానస్వరూపమే. మరి పోనీ జ్ఞానస్వరూపంలో మనం జీవిస్తున్నామని మనం ఎవరైనా సరే ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? ఎవరము కూడా చెప్పలేం. ఎందుకు అంటే జ్ఞానం అంటే మనకు తెలియాలి అంటే జ్ఞాన స్వరూపమే మనమైనప్పటికీ, ఆత్మ యొక్క స్వరూపమే మనమైనప్పటికీ మనం ఆ స్వరూపాన్ని మరుపు చెంది ఈ శరీరమే నేను అనుకొని అజ్ఞానంతో జీవించడం అనేది ఎన్నో జన్మల నుంచి ఇది జరుగుతూ ఉన్నదన్నమాట. మరి అనేక జన్మల నుంచి జరుగుతున్న ఈ అజ్ఞాన రూపకమైన ఈ శరీరం అనేది ఒక్క త్రుటిలో ఒక్కసారి ఇది లేదు అనేది నిశ్చయం చేసుకోవాలి అని అంటే అది సామాన్యమైన పని కాదు అని ఈ తీరిక మనకి భగవానుడి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మెల్లమెల్లగా ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఈ సత్యం యొక్క ఆధారంతో ఈ అసత్యం అనేది ఉన్నది, కానీ వాస్తవమైన అసత్యం అనేది ఎప్పుడూ కూడా సత్యం కాదు అని అది పెద్దలు చెప్పే యొక్క ప్రబోధం ద్వారా దాన్ని మనం విని ఆ విన్నదాన్ని విచారణ చేసి ఆ విచారణని మళ్ళీ మన జీవితంలో నిత్య జీవితంలో దాన్ని ఆ తీరుగా గుర్తుపెట్టుకొని నడిచినప్పుడే మనకు వాస్తవమైన అనుభవపూర్వకమైన జ్ఞానం యొక్క స్వరూపం అనుభవపూర్వకంగా మనకి మిగిలేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అప్పుడే మనకి ఈ శరీరం లేదని మన దృఢ నిశ్చయం అవుద్ది. శరీరం లేదు అని దృఢ నిశ్చయం అవ్వనంతసేపు కూడా మన అజ్ఞానం అనేది ఏ మాత్రం కూడా తొలగలేదు అని ప్రతి ఒక్కరం కూడా నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అర్జునుడు నా సందేహాలు మొత్తం సంపూర్తిగా తొలగిపోయినాయి, నాకు ఎలాంటి సంశయము లేదు, నేను నా కర్తవ్యం ఏదైతే ఉన్నదో ఆ కర్తవ్యాన్ని మొత్తాన్ని నేను నిస్సంకోచముగా నేను నెరవేరుస్తాను అని శ్రీకృష్ణుడికి అర్జునుడు హామీ ఇస్తూ ఉన్నాడనమాట. అయితే తత్ప్రసాదాత్తు సద్గురువుల యొక్క అనుగ్రహమునకు ఆధ్యాత్మరంగమున గొప్ప స్థానము కలదు. శిష్యుడు స్వాత్మోన్నతికై తానెంతగా ప్రశ్నించినప్పటికీ సర్వేశ్వరుని యొక్కయు సద్గురువుని యొక్కయు కృపలేనిచో ఈ మాయను దాటుట కష్టసాధ్యము. కనుకనే భగవంతుని గూర్చిన పూజ జపధ్యానాదులను గావించుట, సద్గురువుని త్రికరణ శుద్ధముగా సేవించుట ముముక్షువునకు విధిగా ఏర్పడబడినవి. మహాత్ముల అనుగ్రహము వలన మాయాబంధము సడలిపోవును. కనుకనే మన పూర్వీకులు తామెంత గొప్పవారైనను ఒకానొక గురువును ఆశ్రయించి సేవించి అదే విధమున భగవంతుని పూజించి అర్చించి తరించిపోయిరి. ఇచ్చడగూడా అర్జునుడు తనకు అజ్ఞానము నశించుట గురువుకు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహము వలననే అని నిస్పష్టముగా పేర్కొనెను.
కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం చేయవలసిన పని ఏదైతే ఉందో, భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే భక్తులైనా సరే భగవంతుని సాక్షాత్కరించుకోవాలి. భగవంతుని యొక్క సాన్నిధ్యం మనకు కావాలి. భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుని యొక్క స్వరూపంగా ఈ స్వరూపం అంటే ఏంటిదో అని ప్రత్యక్షంగా ఈ అజ్ఞానం అంటే ఏంటిది, ఈ జ్ఞానం అంటే ఏంటిది, ఈ రెండింటి యొక్క వివరణ మనకు కావాలి అన్నప్పుడు ఈ పెద్దలు సద్గురువుల యొక్క అనుగ్రహము ఎంతైనా మనకి అవసరము అని మనకి ఇక్కడ తేలుతున్నది. ఎందుకంటే శ్రీకృష్ణమూర్తి యొక్క స్వరూపము సాక్షాత్ సద్గురువు యొక్క స్వరూపమే కాబట్టి ఆ సద్గురువు యొక్క ప్రబోధంతో అర్జునుడు ఆ విధంగా తన అజ్ఞానం అనేది సంపూర్తిగా నశించిపోయి తన ఏ కర్తవ్యాన్నైతే ఏ యుద్ధాన్నైతే నేను చేయును అని బాణాన్ని కింద పడేసిన సందర్భం మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి కింద పడేసిన బాణాన్ని కూడా మళ్ళీ ఈ బోధన మొత్తాన్ని విన్న తర్వాత నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అని లేచిన సందర్భం అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి కూడా మన కర్తవ్యము ఏమిటి అంటే ఈ సృష్టికి వచ్చినాక ప్రతి ఒక్కరికి సంబంధించిన ఎవరికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఫలాన్ని ఆశించకుండా కోరికంటూ లేకుండా చేసి ఆ కర్మలంటూ లేకుండా ఏదైతే మన సంచితం అయితే ఉందో ఆ సంచితాన్ని సంపూర్తిగా తొలగించుకొని ప్రారబ్ధం అంటూ ఏమీ లేకుండా భగవంతుని యొక్క భక్తి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేసి ఎట్లానే సద్గురువుల యొక్క అనుగ్రహము తప్పనిసరిగా మనం వాళ్ళ అనుగ్రహాన్ని పొంది ఈ ఆధ్యాత్మ రంగమున గొప్ప స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని సంపాదించడం మానవుడి యొక్క కర్తవ్యము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శిష్యుడు స్వాత్మోన్నతికై అంటే తన యొక్క ఆత్మస్థితికై తానెంతగా ప్రయత్నించినప్పటికీ మనం సొంతంగా మన ఆత్మస్థితికి ప్రయత్నం అనేది చేసినప్పటికీ కూడా అక్కడ గురువుల యొక్క అనుగ్రహం కానీ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కానీ సద్గురుని యొక్క కృప కానీ లేనిచో ఈ మాయను దాటడం అనేది చాలా కష్టసాధ్యము. కాబట్టి కనుకనే భగవంతుని గూర్చిన పూజ జప ధ్యానాదులను గావించుట సద్గురువుని త్రికరణ శుద్ధముగా సేవించుట ముముక్షువునకు విధిగా ఏర్పడబడినది. సద్గురువులను ఇక్కడ త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఏ మనస్సు ఆలోచన చేసేదే ఇక్కడ మాట్లాడటం జరగాలి. ఏ మాట్లాడే విషయం ఏదైతే ఉందో అదే మనం ఈ శరీరంతో చేసేదిగా ఉండాలి. దాన్నే ఇక్కడ త్రికరణ శుద్ధి అంటాం. అటువంటి త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆ మహాత్ములను పెద్దలను సద్గురువులను సేవించగలుగుతారో తప్పనిసరిగా వాళ్ళకి ఈ ముముక్షత్వం అనేది తప్పనిసరిగా ఏర్పడటం అనేది జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుని మార్గంలో ఇప్పుడు మనం లోకంలో చూసినట్లయితే అనేక రకాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. మతాల వారీగా మామతం గొప్పదంటే మామతం గొప్పదని, మామతం గొప్పదంటే మామతం గొప్పదని, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్పని ఈ తీరుగా అనేక రకాలుగా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాస్తవికంగా భగవద్గీత నేర్పిన సారాంశం ఏమిటి అంటే అర్జునుడు నెపాన ప్రతి ఒక్కరి హృదయములో భగవంతుడు ఆత్మస్వరూపమున ప్రతి శరీరములో నేనే ఉన్నాను అని భగవంతుడు ఇక్కడ స్పష్టముగా తెలియజేయటం జరిగింది. అది ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోవటమే ఇక్కడ మన కర్తవ్యము, మన బాధ్యత. ఓం తత్సత్.